హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ లహిమా. టుడేస్ వీడియోలో పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో, ఎటువంటి సెంటెన్సెస్ ఎక్కువగా యూస్ చేస్తామో తెలుసుకుందాం. ఓకేనా? నేను వంట చేస్తాను, ఈలోపు హోంవర్క్ చేయు. నేను వంట చేస్తాను, ఈలోపు హోంవర్క్ చేయు అనేటప్పుడు ఐ విల్ కుక్, మీన్ వైల్ యు డూ యువర్ హోంవర్క్. ఐ విల్ కుక్, మీన్ వైల్ యు డూ యువర్ హోంవర్క్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకు విరగ్గొట్టావు. ఎందుకు విరగ్గొట్టావు? ఏదైనా వస్తువైనా థింగ్ విరగ్గొట్టేసేటప్పుడు ఎందుకు విరగ్గొట్టావు అని అడుగుతుంటాం కదా. వై డిడ్ యూ బ్రేక్? వై డిడ్ యూ బ్రేక్? నువ్వు హోంవర్క్ త్వరగా పూర్తి చేస్తే నేను నీకు చాక్లెట్ కొనిస్తాను. నువ్వు హోంవర్క్ త్వరగా పూర్తి చేస్తే నేను నీకు చాక్లెట్ కొనిస్తాను అనేటప్పుడు ఇఫ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ క్విక్లీ దెన్ ఐ విల్ బై ఏ చాక్లెట్ ఫర్ యూ. ఇఫ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ క్విక్లీ దెన్ ఐ విల్ బై ఏ చాక్లెట్ ఫర్ యూ. నీకోసం నేను చాక్లెట్ కొనిస్తాను. లంచ్ పూర్తిగా తిను, పారేయకు. లంచ్ పూర్తిగా తిను, పారేయకుండా లంచ్ తిను అని చెప్తూ ఉంటాం కదా. ఆ టైంలో ఈట్ యువర్ లంచ్ కంప్లీట్లీ అండ్ డోంట్ వేస్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రోడ్డు మీద జాగ్రత్తగా నడువు. వాక్ కేర్ఫుల్లీ ఆన్ ది రోడ్. వాక్ కేర్ఫుల్లీ ఆన్ ది రోడ్. రోడ్డు మీద జాగ్రత్తగా నడువు. గోర్లు కొరకకు. గోర్లు కొరకవద్దు అని చెప్తూ ఉంటాం కదా. ఆ టైంలో డోంట్ బైట్ యువర్ నైల్స్. డోంట్ బైట్ యువర్ నైల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కాళ్ళు ఊపొద్దు. కాళ్ళు ఊపవద్దు అని చెప్తూ ఉండేటప్పుడు డోంట్ స్వింగ్ యువర్ లెగ్స్. డోంట్ స్వింగ్ యువర్ లెగ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ మట్టిలో ఆడొద్దు. మట్టిలో ఆడొద్దు ఆర్ బురదలో ఆడొద్దు అని చెప్తూ ఉంటాం కదా. ఆ టైంలో డోంట్ ప్లే ఇన్ ద మడ్. డోంట్ ప్లే ఇన్ ద మడ్. పుస్తకాలు చింపకు. పుస్తకాలు చింపవద్దు అని చెప్తూ ఉంటాం కదా పిల్లలకి. డోంట్ టియర్ ది బుక్స్. డోంట్ టియర్ ద బుక్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. ఈటింగ్ ఐస్ క్రీమ్ విల్ గెట్ యూ ఏ కోల్డ్. ఈటింగ్ ఐస్ క్రీమ్ విల్ గెట్ యూ ఏ కోల్డ్. గెంతకు, గెంతొద్దు అని చెప్తూ ఉంటాం కదా. డోంట్ జంప్. డోంట్ జంప్. డోంట్ జంప్ ఆన్ ది బెడ్. స్కూల్లో నీ స్నేహితులతో గొడవ పడకు. స్కూల్లో నీ స్నేహితులతో గొడవ పడకు. డోంట్ ఫైట్ ఆర్ క్వెరల్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. క్వెరల్ మీన్స్ గొడవ. డోంట్ ఫైట్ ఆర్ క్వెరల్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రోజంతా ఏమి చేసావో ఇంగ్లీష్లో చెప్పు. రోజంతా ఏం చేసావో ఇంగ్లీష్లో చెప్పు అనేటప్పుడు టెల్ మీ ఇన్ ఇంగ్లీష్ వాట్ యు డిడ్ ఆల్ టుడే. టెల్ మీ ఇన్ ఇంగ్లీష్ వాట్ యు డిడ్ ఆల్ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నెమ్మదిగా తిను లేదంటే వెక్కిళ్ళు వస్తాయి. నెమ్మదిగా తిను లేదంటే వెక్కిళ్ళు వస్తాయని చెప్తూ ఉంటాం కదా. ఈట్ స్లోలీ అదర్వైజ్ యూ విల్ గెట్ హికప్స్. ఈట్ స్లోలీ అదర్వైజ్ యూ విల్ గెట్ హికప్స్. నువ్వు షూలేస్ కట్టుకోలేవా? నువ్వు షూలేస్ కూడా కట్టుకోలేవా అని అడుగుతూ ఉంటాం కదా. కాంట్ యూ టై యువర్ షూలేసెస్. కాంట్ యూ టై యువర్ షూలేసెస్. నువ్వు స్కూల్లో నేర్చుకుంది ఇదేనా? నువ్వు స్కూల్లో నేర్చుకుంది ఇదేనా అని అడుగుతుంటాం కదా. ఈజ్ దిస్ వాట్ యూ లెర్నింగ్ ఇన్ ద స్కూల్. ఈజ్ దిస్ వాట్ యూ లెర్నింగ్ ఇన్ ద స్కూల్ అని అడుగుతూ ఉంటాం. సరిగ్గా కూర్చో. సరిగ్గా కూర్చో అని చెప్తూ ఉంటాం కదా. సిట్ ప్రాపర్లీ. సిట్ ప్రాపర్లీ. ఆ పక్కకి వెళ్ళకు. అటు సైడు ఆ పక్కకి వెళ్ళకు అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి టైంలో డోంట్ గో దట్ వే. డోంట్ గో దట్ వే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను శుభ్రం చేయనివ్వు. నన్ను శుభ్రం చేయనివ్వు అనేటప్పుడు లెట్ మీ క్లీనప్. లెట్ మీ క్లీనప్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్కడ పెట్టావు. ఎక్కడ పెట్టావు? ఏదైనా వస్తువు ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటాం కదా. వేర్ డిడ్ యూ పుట్ ఇట్. వేర్ డిడ్ యూ పుట్ ఇట్ ఆర్ వేర్ డిడ్ యూ పుట్ యువర్ పెన్స్. సంథింగ్ అలా యూస్ చేస్తూ ఉంటాం. పళ్ళు తోముకో. పళ్ళు తోముకో అని చెప్తూ ఉండేటప్పుడు బ్రష్ యువర్ టీత్. బ్రష్ యువర్ టీత్.
బ్రష్ యువర్ టీత్ క్లీన్లీ. భయపడకు భయపడకు అని చెప్పేటప్పుడు డోంట్ బీ అఫ్రైడ్. డోంట్ బీ అఫ్రైడ్. డోంట్ బీ అఫ్రైడ్. టెల్ మీ వాట్ హ్యాపెన్. డోంట్ బీ అఫ్రైడ్. టెల్ మీ వాట్ హ్యాపెన్. ఏమైందో నాకు చెప్పు, భయపడకు అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఏం అవ్వాలనుకుంటున్నావు. ఏం అవ్వాలనుకుంటున్నావు. నువ్వు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు అని పిల్లల్ని అడుగుతూ ఉంటాం కదా, ఆ టైంలో వాట్ డూ యూ వాంట్ టు బికమ్. వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్ అలా యూస్ చేస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకు వెళ్ళావు. అటు సైడు ఎందుకు వెళ్ళావు, నేను వెళ్ళొద్దని చెప్పినా ఎందుకు వెళ్ళావు అనే టైంలో యూస్ చేస్తారు కదా, అటువంటి టైంలో వై డిడ్ యూ గో. వై డిడ్ యూ గో దట్ సైడ్ సంథింగ్ అలా మనం యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళు. చెప్పులు వేసుకొని బయటకు వెళ్ళు, లేకపోతే కాళ్ళకి ఏదో ఒకటి కుచ్చుకుంటుంది అనే టైంలో మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే పుట్ ఆన్ యువర్ శాండిల్స్ అండ్ గో అవుట్. పుట్ ఆన్ యువర్ శాండిల్స్ అండ్ గో అవుట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ త్వరగా స్నానం చేయు. త్వరగా స్నానం చేయు, లేట్ అవుతుంది, త్వరగా స్నానం చేయు అనేటప్పుడు ఇంగ్లీష్లో టేక్ ఏ బాత్ ఆర్ షవర్ క్విక్లీ. టేక్ ఏ బాత్ ఆర్ షవర్ క్విక్లీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నా ఒడిలో కూర్చో. నా ఒడిలో కూర్చో అనేటప్పుడు సిట్ ఆన్ మై ల్యాప్. సిట్ ఆన్ మై ల్యాప్. బ్రష్ చేసావా. నువ్వు బ్రష్ చేసావా అని మార్నింగ్ లేవగానే పిల్లల్ని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో డిడ్ యూ బ్రష్. డిడ్ యూ బ్రష్ అని సింపుల్గా అడుగుతుంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీ కడుపు నిండిందా. నీ కడుపు నిండిందా. వాళ్ళు భోజనం చేసేటప్పుడు నీ కడుపు నిండిందా, నీ స్టమక్ ఫుల్ అయిందా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఈజ్ యువర్ స్టమక్ ఫుల్. ఈజ్ యువర్ స్టమక్ ఫుల్ అని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీళ్ళల్లో ఆడకు. నీళ్ళల్లో ఆడకు, జలుబు చేస్తుంది సంథింగ్ అలా యూస్ చేస్తూ ఉంటాం కదా, నీళ్ళల్లో ఆడవద్దు అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో మనం ఇంగ్లీష్లో డోంట్ ప్లే ఇన్ ద వాటర్. డోంట్ ప్లే ఇన్ ద వాటర్. నీళ్ళల్లో ఆడవద్దు. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ టైం అయిపోతుంది. టైం అయిపోతుంది, త్వరగా రా, టైం అయిపోతుంది అని చెప్పేటప్పుడు మనం ఇంగ్లీష్లో టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. తొందరగా రా, టైం అయిపోతుంది అని చెప్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ స్కూల్ బస్ వచ్చే టైం అయ్యింది. స్కూల్ బస్ వచ్చే టైం అయ్యింది. ఇట్స్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్ టు కమ్ ఆర్ అరైవ్. ఇట్స్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్ టు కమ్ ఆర్ అరైవ్. చేరుకోవడానికి టైం అవుతుంది, బస్సు చేరుకోవడానికి టైం అవుతుంది అని చెప్తూ ఉంటాం. త్వరగా పడుకో. త్వరగా పడుకో అనేటప్పుడు మనం ఇంగ్లీష్లో గో టు బెడ్ ఎర్లీ. గో టు బెడ్ ఎర్లీ. తొందరగా వెళ్ళి పడుకో అని చెప్తుంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వర్షంలో తడవకు. వర్షంలో తడవకు, జలుబు చేస్తుంది అని పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పాలంటే డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్. డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్. ఓకే. అలా ఇంగ్లీష్లో సింపుల్గా చెప్తుంటాం. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe guys. Thank you.